భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 22/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష సప్తమి ఆదివారం సప్తమి మధ్యాహ్నం 3:13 వరకు. అలాగే నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 7:41 వరకు. అనంతర ఉత్తరా నక్షత్రం వర్జ్యం మధ్యాహ్నం 3:34 నుండి 5:19 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:59 నుండి 4:43 వరకు. సూర్యోదయం 6:30, సూర్యాస్తమయం 5:27. అపరాహ్న రాత్రి 2:05 నుండి తెల్లవారుజామున 3:50 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 వరకు శుభకాలం. సాయంత్రం 6:10 నుండి రాత్రి 7 వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగ రాత్రి 8:44, విష్టి రాత్రి 2:44, భవ మధ్యాహ్నం 3:13, బాలవ తెల్లవారుజామున 4:09 వరకు. ధనుర్మాసంలో ఈరోజు ఈ మార్గశిర ధనుర్మాసాల్లో ఈ దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు కాలం ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి శుభమూలికంగా లాభాలు, ధనయోగం, ఆరోగ్య లాభం. వృషభ రాశి వృత్తి ఉద్యోగం మూలకంగా శ్రమ, అనంతర లాభాలు, శారీరకంగా కొంచెం కష్టంగా ఉండే అవకాశం. మిథున రాశి బంధుమిత్రుల వల్ల కలిసి వచ్చుట, ప్రయాణ లాభాలు. కర్కాటక రాశి శుభవార్తలు వినుట, దైవ ఆరాధన, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి ఆరోగ్యం కుదుటపడుట, తల్లిదండ్రుల యొక్క దర్శనము, ప్రయాణాల వల్ల లాభాలు. కన్యారాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం, వ్యాపార మూలకంగా లాభాలు. తులారాశి వ్యవసాయ మూలికంగా లాభాలు, పనులన్నీ కూడా సులువుగా పూర్తి అగుట. వృశ్చిక సంతానం ద్వారా శుభవార్తలు వినుట, ఆనందము. ధనస్సు రాశి వివాహ ప్రయత్నాల వల్ల లాభము, బంధువుల రాక, ఆనందాన్నిచ్చే అవకాశం. మకర రాశి నిరుద్యోగులకు శుభవార్తలు, మానసిక ఆనందము. కుంభరాశి పనుల్లో తొందర ఎక్కువగా ఉంటుంది, విలువైన వస్తువులు జారబిడుచుకునే అవకాశం, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీనరాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, వైద్యరీత్యా ధన వ్యయం ఉండే అవకాశాలు. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నైక రూప ఓం నైక రూపాయ నమః. నైకము అంటే అనేకమైన రూపములు వెలయువాడు కనుక నైక రూప అనబడ్డాడు స్వామి. విశ్వమందు గల సమస్త రూపాలు ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపాలే కనుక దర్శించువాడే జ్ఞాని అయిన యోగియు. భక్తులను కూడా భక్తుడగు అగువారిని శాస్త్రవాక్యంగా స్మరణీయంగా శాస్త్రస్మరణీయంగా వర్ణించారు. అంటే అనేక రూపాలుగా కలిగినటువంటి వాడు నైక రూపము. అటువంటి వాడు జ్ఞాని అయి యోగి అయి దర్శించేటువంటి వాడు, దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు అని కూడా చెప్పారు. బహుద్రూప బృహద్రూపాయ నమః. మహాద్భుతమైన దివ్య రూపము గలవాడని ఈ నామం యొక్క అర్థము. భగవానుని కంటే మిక్కిలి పెద్దదియగు మహాస్వరూపం మరి ఏదియూ లేదని, విశ్వం కంటేను మహోన్నతమైన దివ్యం మహాద్భుతం రూపవంతుడగుడి చేత బృహద్రూప అని పిలువబడ్డాడు స్వామి అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.